కిరాయిలు అడగదాని కోసం మార్కెట్ సార్లు వచ్చిర్రు. మా పరిస్థితి, మా కూరగాయలు గిరాకులు వచ్చి తింటలేరు. ఈ ఆవులు, ఈ బర్రెలు తింటారు. చూడని సోడా బండి కూర గిరాకైతే లేదు. 3 వరకు నేను దుకాణం వేస్తే మా అంది 500 కూడా కలెక్షన్ కాలే. ఎంత అయింది రమేష్? దీనికి 12,000 కిరా. बोलो बोलो तुम बोलो जी अन्ना. కడితే కూడా అది ఆవులు బర్రెలు వచ్చి తినిపోతుర్రు. లైవ్ ఉన్నా రా ముంగట వచ్చి చెప్పు. ఆడ ముంగట ఆఫీసర్ కూడా ఉన్నాడు. చెప్పమ్మా నీ బాధ ఏంటి చెప్పు. పైసలకు బాధిస్తారు. నెలకి గొడ్లు మేకలు మొత్తం ఉల్లి కట్టిపోతే మొత్తం వేస్తాను. కాపులు లేరు, మన్ను లేరు. రోడ్డు మీద అమ్మేటోళ్ళు రోడ్డు మీద అమ్ముతారు. బయట లోపల తీసుకురామంటే లోపల తీసుకొస్తలేరు. ఇప్పుడు వచ్చి నాకు డివి ఉన్నాయి మొత్తం కట్టమని అంటాడు. ఏడికెళ్ళి కట్టమంటాను. రోజు 2 పెట్టెలు మేస్తాయి. బీరకాయలు 40 రూపాయల కిలోతోని 2 బాక్సులు వేసి పెడితే మొత్తం వేసింది. మొన్న నల్చెత్తకాయ వేసింది. ఏడికెళ్ళి లేవాలి పైసలు చెప్పు సీఎం రెడ్డి సాబ్ చెప్పు. సీఎం రెడ్డి సాబ్ ఆడ మీ మార్కెట్ కమిటీ ఆఫీస్ వాళ్ళు కూడా వట్టిగా మాకేం చేస్తలేరు. చెయ్యి గుర్తోడా చాదుకుంటాడు, ఈ గుర్తోడా చాదుకుంటాడు. పక్క మీద గరీబ్ వాళ్ళు ఉండి అమ్ముకుంటా అంటే వాళ్ళ శివుడితో బతుకుతారు అందరూ. మునుకున్నాయా ఇక్కడ పైసలు కట్టుడు ఉన్నది అమలుకు. ఇప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే వసూలు చేయబట్టి. లైట్లు కిరాయిల గురించి చెప్పమ్మా. లైట్లు కిరాయిలు మీరు బయట అమ్ముకుంటారు. 40 రూపాయలు పెట్టి కిరాయి చేసుకుంటారు. బయట రోడ్డు మీద అమ్మనిస్తారు. రోడ్డు మీద అమ్మే రూల్ లేదు. బయట తీస్తారు కదా, లోపల తీసుకొద్దా ముళ్ళని పెట్టి ముళ్ళ సాటి కూర్చోబోతారు. వచ్చేవారు దుకాణం ఏమి ఇస్తలేరు. తాగుబోతాలు వస్తారు. లంచలో తీసుకొచ్చుకొని ఉంచుకుంటారు. ఇక్కడనే ఎవరు తాగలేడు. దీనికి మొత్తం ఇండియా